అలంకరణ ఎలా ఉండాలి? అలంకరణ విషయం చెప్పాలంటే ముందు అందరికీ చెప్పుకోవాలి. ముఖ్యంగా స్త్రీలకి అలంకరణ చాలా ముఖ్యమైనటువంటిదిగా చెప్పుకుంటూ ఉంటాం. అలంకరణ అనేటువంటిది ఏ విధంగా ఉండాలి? అలంకరణ చేసుకోవటం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? అసలు అలంకరణ ఏ విధంగా చేసుకోవాలి? ఈవేళ ఈ విషయం చెప్పుకోవడానికి ఒక కారణం ఉంది. పీజీ చేస్తున్నటువంటి ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి వాపోయింది. కాలేజీలో అందరి దగ్గర చాలా అవమానపడుతున్నాను. నన్ను చాలా చులకనగా చూస్తున్నారు. నా అలంకరణ చూసి చాలా వెక్కిరిస్తున్నారు అని. నిజానికి అమ్మాయిని చూస్తే సలక్షణంగా ఉంది. మహాలక్ష్మిలాగా ఉంది. చక్కని పసిమిచాయ, చక్కని వ్యక్తిత్వం కూడా ఉంది. అందంగా ఉంది అమ్మాయి. గిరిజాల జుట్టు, పెద్ద జడ వేసుకుంది, చక్కని బొట్టు పెట్టుకుంది, కాటుకు పెట్టుకుంది, చేతులకు గాజులు వేసుకుంది, చక్కగా చుడీదార్ పైజామా వేసుకుంది, నిండుగా చున్నీ వేసుకుంది. ఎందుకమ్మా నిన్ను చూసి ఎందుకందరూ చులకన చేస్తున్నారంటే, నేను చాలా అప్పలమ్మలాగా కనపడుతున్నానట, బీసీ కాలంలాగా కనపడుతున్నానట, ఆ బొట్టేమిటి, ఆ కాటుకేమిటి, ఆ జడేమిటి, జడకు జుట్టు కత్తిరించుకోవచ్చుగా, చక్కగా ఒక్కసారైనా విరబోసుకోవచ్చు కదా, నువ్వెప్పుడు జుట్టు విరబోసుకోవు, అంత బొట్టెందుకు, పెద్ద బొట్టేమీ పెట్టుకోలేదు అమ్మాయి, మామూలుగా స్టూడెంట్స్ పెట్టుకున్నట్టుగా చిన్న బొట్టే పెట్టుకుంది. అలా అని ఫుల్ స్టాప్ లాగా కాదు. అందరూ నన్ను చూసి వెక్కిరిస్తున్నారు, చాలా న్యూనతగా అనిపిస్తోంది ఏమిటి అని. మరి పోనీ వాళ్ళలాగా నువ్వు కూడా ఒకసారి జుట్టు విరపోసుకోపోయావా అన్నాను. నేను అలా విరపోసుకోలేనండి, నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న అలా అలవాటు చేయలేదు, అది తప్పుగా అనిపిస్తుంది, ఏమిటో విరబోసుకుంటే నాకు బాగుండదు, నేను ఇలా ఉండటమే నేను అలవాటు చేసుకున్నాను, కానీ నన్ను అందరూ వెక్కిరించేస్తున్నారు. మా కజిన్స్ కానీ తోటివాళ్ళు కానీ కాలేజీలో కానీ నన్ను చూసి ఏడిపించేస్తూ ఉన్నారు. నాకు ఒక్కోసారి ఏమిటి నేను ఇలా ఎందుకు అయ్యాను, నేను ఇలా ఎందుకు తయారయ్యాను అని చెప్పేసి బాధగా ఉంటుంది అని చెప్పేసి వాపోయింది. సలక్షణంగా ఉండడం కూడా బాధపడేటువంటి రోజుల్లో మనం ఉన్నామా అని నాకు ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యం వేసింది. చాలామంది చూస్తూ ఉంటాం, అసలు అలంకరణ ఎందుకు చేసుకోవాలి అనేటువంటి విషయం తెలియటం లేదు. ఏమిటి ఎక్స్పోజ్ చేసుకునేలాగా డ్రెస్సులు వేసుకోవడం, అలా అంటే చాలామందికి కోపం వస్తుందేమో. కానీ తప్పనిసరిగా మాత్రం మనం మన దేశ సంస్కృతి గురించి, మన సాంప్రదాయం గురించి మాట్లాడుకున్నప్పుడు సలక్షణంగా ఉండాలి అని మాత్రమే చెప్తాం. ఎందుకంటే దానివలన ప్రయోజనాలు చాలా ఉన్నాయి కాబట్టి. అలంకరణ అంటే పరిశుభ్రంగా ఉండటము, చక్కగా కంటికి కాటుక పెట్టుకోవడం, నుదుట కుంకుమ బొట్టు పెట్టుకోవడం, తల దువ్వుకోవటం, తలలో పువ్వులు పెట్టుకోవడం, సలక్షణంగా వస్త్రాలు వేసుకోవడం, అలా చూస్తే లక్షణంగా గౌరవనీయంగా కనపడతారు. అంటే పార్వతీ పరమేశ్వరుల్ని కొలవాలి, లక్ష్మీనారాయణులను కూడా కొలవాలి. అయితే కొలిచేది కూడా ఇక్కడ అక్షయ తృతీయ వ్రతం కొంతమంది చేస్తారు. ఈ అక్షయ తృతీయ వ్రతం చేసినప్పుడు ఏమిటంటే, వ్రతం రోజు కలశ స్థాపన చేసి అమ్మవారిని పెట్టి, పసుపుతో గౌరీని పెట్టి, ఇక్కడ కథ అక్షతలు వేసుకోవడం, కథ చెప్పుకోవడం, కల్పం చెప్పుకోవడం అనేటువంటివి కూడా ఉన్నాయి. అవి కథలు వ్రత కథల పుస్తకాల్లో ఉంటాయి కాబట్టి అది చూసి చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఇక్కడ చేసేది ఏమిటంటే, అమ్మవారికి, గౌరీదేవికి, శివపార్వతులకి, లక్ష్మీనారాయణకి పూజ చేయాలి. వ్రతం మాత్రం గౌరీ వ్రతంగానే చేస్తారు దీన్ని. అయితే అక్షయ అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది దీనికి? మామూలుగా కూడా మనకి భాద్రపద మాసంలో వినాయక చవితి కంటే ముందు వచ్చేటువంటి తదియకి కూడా షోడశ గౌరీ వ్రతం అని, ఆ తర్వాత హరితాళికా గౌరీ వ్రతం అని సౌభాగ్యం కోసం చేస్తూ ఉంటారు. ఇలా ప్రతి తదియ రోజు, తిథుల్లో తదియ రోజు, అష్టమి రోజు, పౌర్ణిమ రోజు అమ్మవారికి విశేషంగా పూజ చేస్తారు. ప్రతి తదియకి కూడా శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ ప్రతి తదియకు అమ్మవారికి పూజ చేయడానికి విశిష్టమైనటువంటిదే. వాటిలో ముఖ్యంగా మనకి భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుద్ధ తదియ, ఆ తర్వాత మనకి ఈ వైశాఖ శుద్ధ తదియ చాలా విశిష్టమైనటువంటివి. ఈ వైశాఖ శుద్ధ తదియకి మాత్రం అక్షయ తృతీయ అని పేరు. ఈరోజు చేసేటువంటి స్నానము, దానము, జపము, హోమము, ఈరోజు ఏమేం చేస్తారో అవన్నిటికీ కూడా అక్షయమైనటువంటి ఫలితాన్ని అది ఇస్తుందిట. అయితే వ్రతం చేయనటువంటి వాళ్ళు కూడా ఈరోజు ప్రత్యేకంగా లక్ష్మీనారాయణులు, శివపార్వతుల ఫోటోలు కానీ, విగ్రహాలకి కానీ, లేదా దేవాలయంలో కానీ పూజ చేయవచ్చు. దీనికి ధర్మరాజుకు కృష్ణుడు ఒక కథ కూడా చెప్తాడట. ఏమిటి అంటే, అక్షయ తృతీయ రోజు చేసేటువంటి వాటికి ఎలాంటి ఫలితం ఉంటుంది అని. పూర్వం ఒక వర్తకుడు ఉండేవట. ఆ వర్తకుడు తనకి తెలియకుండానే అక్షయ తృతీయ రోజు గంగా స్నానం చేశాట. గంగా స్నానం చేసి తనకి తోచింది ఏదో అందరికీ దానం చేశాట. తన శక్తి మేరకి అన్నదానం చేయటం, తన శక్తి మేరకి తన దగ్గర ఉన్నవేవో
ఎండాకాలం కదా! ఎండాకాలంలో చేసేటువంటి దానాలేవో చేసేట. మరు జన్మలో అతను రాజై పుట్టాట. అంటే ఎవరైనా ఈ జన్మలో ఏవైనా చేస్తే వాటిని మరు జన్మలో మళ్ళీ పొందుతారంటారు. అంటే అతను ఏకంగా రాజై పుట్టి అపూర్వ వాసన అతనికి ఉందిట. మళ్ళీ రాజైన తర్వాత కూడా అతను అక్షయ తృతీయ రోజు పూజ చేయటం, దాన ధర్మాలు అధికంగా చేస్తూ ఉండేవట. అలా చేయటం వలన ప్రతి జన్మకి అతను ఉన్నత స్థితికి వెడుతూ ఉన్నాడు. భగవంతుడికి చేరిక అవుతూ ఉన్నాడు. అయితే ఇది ఒక్కటే కాదు, అక్షయ తృతీయకి చాలా విశేషాలు ఉన్నాయి. అది మనకి సింహాచలంలో నృసింహస్వామికి, అప్పల నరసింహస్వామి అంటూ ఉంటారు, లక్ష్మీ వరాహ నృసింహస్వామి అంటూ ఉంటారు ఆయన్ని. అక్కడ కూడా చందనోత్సవం చేస్తారు. ముందు రోజే విష్ణుమూర్తికి సహస్ర ఘటాభిషేకం చేసి ఆయనకి చందనమంతా కూడా వరిచేసి మళ్ళీ అక్షయ తృతీయ రోజే ఆయనకి మళ్ళీ మొత్తం కూడా చందనాన్ని అలుదుతూ ఉంటారనమాట. అక్కడ జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం, అక్షయ తృతీయ రోజు స్వామివారికి ముందు రోజు చందనాన్ని వరిచేసి సహస్ర ఘటాభిషేకం చేసి ఆ తర్వాత మళ్ళీ కొత్తగా చందనాన్ని అలదడం అనేటువంటిది అక్కడ చేస్తూ ఉంటారు. అక్షయ తృతీయ రోజు చేసేటువంటి దానాలకి అక్షయమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పుకున్నాం. అక్షయ తృతీయ రోజు అమ్మవారికి వ్రతం చేయాలని చెప్పుకున్నాం. అదేవిధంగా అక్షయ తృతీయ రోజు మరొక విశేషం కూడా మనకి కనిపిస్తుంది. నృసింహస్వామికి మనకి ఈ సింహాచలంలో చంద్రోత్సవం చేయటం లాంటివే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైనటువంటి పారాయణం మనకి ఒకటి కనిపిస్తుంది. అది ఏమిటంటే అక్షయ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఆ రోజు చేయటం వలన, ఈరోజు ఆ పారాయణ చేయటం వలన దారుణమైనటువంటి శాపాలు దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా పరిహారం అవుతాయట. అది ఏమిటంటే మనకి చండీ సప్తశతిలో రాత్రి సూక్తం అనేటువంటి ఒక సూక్తం ఉంటుంది. ఆ రాత్రి సూక్తంలోని ఒక శ్లోకంలో మనకి ఇలా కనిపిస్తుంది, కాళరాత్రేర్ మహారాత్రేర్ మోహరాత్రిశ్చ దారుణ అని. అంటే కాళరాత్రి అనేటువంటిది దీపావళి అని, దీపావళి రోజు ఎవరికైనా కూడా మృత్యు దోషాలు ఉంటే వాళ్ళు ఆ రోజు ఈ రాత్రి సూక్తం చదువుకోవాలని, తర్వాత కాళరాత్రి మహారాత్రి మోక్షం కావాలనుకుంటే, ఈశ్వరుడి అనుగ్రహం కావాలనుకుంటే శివరాత్రి రోజు రాత్రి చెయ్యాలని చెప్పేసి, మోహరాత్రి అంటే కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి చేయటం వలన ప్రేమ కావలసినటువంటి వాళ్ళకి తమ వారి ప్రేమ లభిస్తుంది అనేటువంటి విషయం. తే కాళరాత్రేర్ మహారాత్రేర్ మోహరాత్రిశ్చ దారుణ. ఈ దారుణ అనేటువంటిది పూర్వజన్మలో మనకి తెలియనటువంటి అనేక దారుణాలు చేసి ఉండవచ్చు. అనేక జన్మల్లో దారుణం వినలేం అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి దోషాలు, జటిలమైనటువంటి పాపాలు ఏవైనా మనని వెన్నంటి ఉంటే అవన్నీ పోవడం కోసం అని చెప్పేసి ఈ అక్షయ తృతీయ రోజు అమ్మవారికి పూజ చేసి రాత్రి సూక్త పారాయణం చేయాలి. అలా రాత్రి సూక్త పారాయణం అక్షయ తృతీయ రోజు ఎవరు చేస్తారో వాళ్ళకి దారుణమైనటువంటి దోషాలన్నీ కూడా నశించిపోతాయిట. అందుకని మీకు ఎవరికైనా అందుబాటులో ఉంటే అక్షయ తృతీయ రోజు రాత్రి సూక్త పారాయణం చేయండి. ఒకవేళ అది చేయలేకపోయినా అమ్మవారికి తప్పకుండా ప్రార్థన చేసుకుని అలాంటి దోషాలు ఏవైనా ఉంటే ఆ దోషాలన్నిటి నుంచి పరిహారం చేయమని అమ్మవారిని వేడుకోండి. అమ్మవారికి ఈరోజు ఎలాంటి పారాయణ చేసినా కూడా, అంటే అందరూ ఒకేలాంటి పారాయణ చేయగలుగుతారని చెప్పలేము. ఎవరెవరి శక్తి మేర ఎలాంటి పారాయణలు చేయగలిగితే అవన్నీ చేసుకోవడానికి విశేషమైనటువంటి రోజు, విశేషమైనటువంటి ఫలితం వచ్చేటువంటి రోజు ఈరోజు. అందుకని అమ్మవారిని ఈరోజు కొలవటం చాలా విశేషమైనటువంటిది. అక్షయమైనటువంటి ఫలితాన్ని అది మీకు ఇస్తుంది.